మీరే ఇంటర్వ్యూయర్ అనుకోండి. క్యాండిడేట్‌కి ఒక కోడ్ ఇచ్చి దాని టైమ్ కాంప్లెక్సిటీ అడిగారు. అప్పుడు క్యాండిడేట్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పాడనుకోండి. మీరు సాటిస్ఫై అవుతారా? వెంటనే ఎందుకు ఓ ఆఫ్ ఎన్ స్క్వేరే చెప్పావు? ఓ ఆఫ్ ఎన్ కానీ, ఓ ఆఫ్ లాగ్ ఎన్ కానీ ఎందుకు చెప్పలేదని అడుగుతారు కదండీ! ఒకవేళ క్యాండిడేట్ దానికి ఆన్సర్ చేయలేకపోతే మీరు జాబ్ ఇస్తారా? ఇవ్వరు కదా! అలానే మీరు కూడా. సేమ్ పొజిషన్‌లో మీరుండి ఈవెన్ దో కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఆ ఆన్సర్‌ని జస్టిఫై చేసుకోలేకపోతే మీకొచ్చిన ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నట్టే. సో, జస్ట్ ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఆ ఆన్సర్‌ని ఇంటర్వ్యూలో ఎలా జస్టిఫై చేయాలో తెలియాలి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ప్రగతి టాక్స్. 180 డేస్ ఆఫ్ డీఎస్ఏ సిరీస్‌లో డే 1 టైమ్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అని చాలామంది అనుకుంటారు కదా! యాక్చువల్లీ నో. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఇన్పుట్ సైజ్ పెరిగినప్పుడు మన ఆల్గరిథంకి పట్టే టైం ఆర్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా గ్రో అవుతుందో మెజర్ చేయడాన్ని టైమ్ కాంప్లెక్సిటీ అని అంటాం. ఆ టైమ్ కాంప్లెక్సిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మెయిన్లీ పిక్ ఓ నొటేషన్ యూజ్ చేస్తాం. మన మెయిన్ అప్రోచ్ ఏంటి? అసలు ఎంత వర్క్ చేస్తున్నాం అనే కదా. కోడ్ రన్ అవుతున్నప్పుడు ఎన్ని టైమ్స్ వర్క్ రిపీట్ అవుతుంది అనే కదా. అది చెక్ చేయాలంటే మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు. ఎన్నిసార్లు రిపిటేషన్ జరుగుతుంది అన్నదే ఇంపార్టెంట్. అది తెలుసుకోవడానికి 7 సింపుల్ రూల్స్ ఉన్నాయండి. కాన్స్టెంట్‌గా ఒక ఎలిమెంటే మనకి ఏ ఎలిమెంట్ కావాలో డైరెక్ట్‌గా ఫెచ్ చేయాలి అంటే దాని టైమ్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1. ఒక లూప్ ఉంటే ఓ ఆఫ్ n. అది నెస్టెడ్ అయితే మల్టిప్లై చేస్తాం. ఒకవేళ ప్రతి స్టెప్‌లో మనం హాఫ్ చేస్తున్నామంటే ఓ ఆఫ్ లాగ్ n. హాఫ్ చేసి ప్రతి స్టెప్‌లో ఏదో ఒక ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి ఓ ఆఫ్ n లాగ్ n. ఒకవేళ సీక్వెన్షియల్‌గా ఉంటే యాడ్ చేస్తాం. యాడ్ చేశాక ఏది ఎక్కువగా ఉంటే అదే విన్. అంటే అదే టైమ్ కాంప్లెక్సిటీ అని. కంప్లీట్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. 100 నోట్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నోట్స్తో పాటు ఆ యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ లింక్ స్టోరీలో కూడా పెడతాను, చూడండి. ఈ డే 1 యొక్క టైమ్ కాంప్లెక్సిటీ డీటెయిల్డ్గా ఉన్నది చూసి మీరు కూడా స్టార్ట్ చేయండి. అలానే ప్రతి టాక్స్ని ఫాలో అవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఎలా ఉందో చెప్పండి.